హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే కర్రీ వచ్చేసి సాంబార్ అండి. సో సాంబార్ ఎలా చేస్తారు అని చెప్పేసి చూపించబోతున్నాను. ముందుగా అయితే సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ అయితే కందిపప్పును నీట్గా కడుక్కొని ఎసరు పోసి మెత్తగా ఉడకనివ్వాలి. కందిపప్పు మెత్తగా ఉడుకుతుంటే నెక్స్ట్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకోవాలి. సొరకాయ, ఆనియన్స్, టమాటా అండ్ వంకాయ, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకోవాలి. ఇంకా మనకు అవైలబుల్లో ములక్కాయలు అవి ఉన్నా సరే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనం చూద్దామండి ఎలా చేస్తారు అని చెప్పేసి. ముందుగా స్టవ్ పైన మనం సాంబార్ చేసుకోవడానికి అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కగానే వెజిటేబుల్స్ అన్నీ వేయాలండి. ఈ వెజిటేబుల్స్ అయితే సొరకాయ, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలండి. టొమాటోస్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుందండి, సో ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా అయితే తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగును మాడకుండా. నెక్స్ట్ ఇందులోకి అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు వేసుకోవాలి. ఇది కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలానే కొద్దిగా కల్లులుప్పు కూడా వేసుకోవాలి. కల్లులుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు, కాకపోతే కల్లులుప్పు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది సాంబార్ అనే కాదు, ఏ కర్రీలో అయినా కల్లులుప్పు యూజ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. నెక్స్ట్ అలానే ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి. ఈ వాటర్లో వెజిటేబుల్స్ అయితే బాగా మెత్తగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ అయితే పోసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ వేసి క్లోజ్ చేయాలి. ఈ విధంగా అయితే పైన ఒక మూత లాంటిది పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న కందిపప్పును మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా అయితే ఉడికించి పక్కకు పెట్టిన కందిపప్పును మొత్తం వేసుకోవాలి ఫ్రెండ్స్. అలానే చింతపండును అయితే ముందుగానే మనం సాంబార్ చేసుకునే ముందు వాటర్లో అయితే నానబెట్టాలి. ఇలా వాటర్లో వేసి ఉంచితే అదే గుజ్జులాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కింద ఒక గిన్నె పెట్టి పైన
ఒక హోల్స్ ఉన్న బౌల్ వేసి ఆ చింతపండునంతా పైన వేస్తే ఇలా జ్యూస్ అయితే సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన జ్యూస్ అయితే మొత్తం సాంబార్లో అయితే వేయాలి ఫ్రెండ్స్. సాంబార్ అయితే మనకి చిక్కగా కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు, లేదు కొద్దిగా పల్చగా ఉండాలి అనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. సాంబార్ అనేది పల్చగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. సో ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకోవచ్చు. ఇక్కడైతే హోటల్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు కాబట్టి ఏం వేసినా ఎక్కువ క్వాంటిటీయే వేస్తారు. ఇంట్లో ట్రై చేస్తే మాత్రం ఒకసారి చూసి వేసుకోండి మీరు. సాంబార్ అయితే బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా అయితే పొంగుతూ ఉంటుంది. ఎక్కువ కాగనిస్తేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కుకింగ్కి సంబంధించినవి, అవన్నీ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అయితే కొద్దిగా ఇంగువ వేసుకోవడమే ఫ్రెండ్స్. మీకు మరీ వీడియో లాంగ్ అవుతుందని చెప్పి నేను షార్ట్గా చూపిస్తున్నాను అనమాట. సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.